శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలోని 6వ వార్డులో ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి సెల్ఫీ ఫోటో పేరుతో దగ్గరకొచ్చాడు. సుధీర్ రెడ్డికి కరచాలనం చేయాలని ప్రయత్నించాడు. అయితే అతడి తీరుపై అనుమానం రాగా అతడి జేబులో ఓ కత్తిని గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు టీడీపీ కార్యకర్తలు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి కత్తితో వచ్చిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అతడిని చంద్రగిరికి చెందిన మహేష్ కుమార్ గా గుర్తించారు. అయితే ఈ ఘటనపై సుధీర్ రెడ్డి స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసేందుకు కత్తితో వ్యక్తిని పంపించారని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ మనుషులు ఇద్దరు ముగ్గురు రావడం జరిగింది. దాంట్లో ఒకడు నా దగ్గర వచ్చి సెల్ఫీ పక్కన మన రవెన్న ఇంకా బాలాజీ ఉంటే వాళ్ళు సెల్ఫీ అడిగారు. సుధీరంతో ఒక సెల్ఫీ అని అతన్ని తీసుకొచ్చి సెల్ఫీ ఇప్పించే క్రమంలో అతని జోబులో కత్తి ఉంది. ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చినారు వైసీపీ నాయకులు? ఒక నా మీద అటెంప్ట్ మర్డర్ ఈరోజు ఎందుకు జరుగుతా ఉంది అంటే ఓడిపోతున్నామని తెలిసి ఈయన్ని పొడిస్తే సింపతి నాకు వస్తారా పిచ్చోడా? నేను పోయానుకో ఫ్రీగా ఎమ్మెల్యే మా వైఫ్ ఎవరో ఎమ్మెల్యే అవుతారు, మా అమ్మనో వైఫ్, ఖర్చు లేకుండా. అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తాం లేకపోతే సైన్యమిడ వాడిని తాట తీసి పోలీస్ స్టేషన్ లో పెట్టినాం. 2 టౌన్ లో వాళ్ళని అప్పగించినాం. ఇట్లా చిల్లర వ్యవహారాలుకి భయపడే వ్యక్తి కాదు సుధీర్ రెడ్డి. ప్రత్యూష కేసులో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నానని చెప్పి ప్రతి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలాగా ఉండడు, పనికిమాల పనులు చేయడు. కొంతమందికి క్యారెక్టర్స్ ఉంటాయి, కెపాసిటీ ఉంటది, కేపబిలిటీ ఉంటది. మీ ఎమ్మెల్యే వాడు ఏదేదో పనులు చేశాడని అందరూ ఆయనతో పాటు గుంపులో పోయిందంటే కాదు గోరా, కాదు సిరాజ్, కాదు ఫరీద్. మీరందరూ ఆలోచించాలా. ఏమన్నా ఒకసారి రికార్డ్ చేయి. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. బొజ్జల సుధీర్ రెడ్డి పట్టణంలోని 6వ వార్డులో ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి సెల్ఫీ ఫోటో పేరుతో దగ్గరకొచ్చాడు. సుధీర్ రెడ్డికి కరచాలనం చేయాలని ప్రయత్నించాడు. అయితే అతడి తీరుపై అనుమానం రాగా అతడి జేబులో ఓ కత్తిని గుర్తించారు. వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు టీడీపీ కార్యకర్తలు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి కత్తితో వచ్చిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. అతడిని చంద్రగిరికి చెందిన మహేష్ కుమార్ గా గుర్తించారు. అయితే ఈ ఘటనపై సుధీర్ రెడ్డి స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసేందుకు కత్తితో వ్యక్తిని పంపించారని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. తనపై కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అంటే కాళహస్తిలో ఇప్పుడు పొద్దున్న చోటు చేసుకునే విషయం అయితే మాత్రం కొద్దిగా గందరగోళంకి అయితే నెలకొంది. అంటే టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం అనేది మాత్రం ఇప్పుడు కాళహస్తిలో అయితే దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కూటమిగా ఉన్నటువంటి అభ్యర్థుల్లో జనసేన, బీజేపీ, టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి బొజ్జల సుధీర్ అయితే మాత్రం 6వ వార్డుకు సంబంధించి అక్కడ ప్రచారం అయితే ఎన్నికల ప్రచారం అయితే ముమ్మరంగా అయితే సాగుతున్నది. దీనికి సంబంధించి కూడా ఒక మునుకుమార్ అనే వ్యక్తి మాత్రం అక్కడికి సెల్ఫీ తీసుకోవడానికి రావడం, ఆ ప్రచారంలో కూడా పాల్గొనడం, తర్వాత అతని దగ్గర కూడా ఒక కత్తి కూడా కనుగొనడంతో పాటుగా తన మీద హత్యాప్రయత్నం చేయడానికి మాత్రమే వచ్చారనేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈసీ కూడా దీనిపైన అయితే మాత్రం చర్యలు తీసుకొని అతని పైన అయితే మాత్రం కేసులు కూడా నమోదు చేయాలని చెప్పారు. కానీ దీని వెనక మాత్రం ఎవరున్నారు ఏంటి అనే దాని మీద మాత్రం ఇప్పటికైతే మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అలాగే ఇంతకు ముందైతే మాత్రం వారం నుంచి కూడా వైకాపా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి మధుసూదన్ రెడ్డి పైన అయితే మాత్రం బొజ్జలు అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి అయితే నెలకొంది. సో వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఒక వారం రోజులుగా అయితే మాత్రం కరాఖండిగా అయితే సాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వైసీపీకి కార్యకర్త ఇప్పుడు కత్తి పెట్టుకొని ప్రచారంలో కూడా తిరుగుతూ తన మీద హత్యా ప్రయత్నం చేయడానికి రావడంతో పాటుగా మొత్తం అంతా కూడా ఒక గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎన్నికల సమయంలో ఈ సమయంలో మాత్రం ఇలాగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కత్తులు పెట్టుకొని ఇలాగా ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన అయితే మాత్రం హత్యాయత్నానికి చేసే విధంగా కూడా వస్తున్నారు అనే ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా తన మిత్ర పార్టీ అయినటువంటి జనసేన కూడా వినిత అయితే మాత్రం ఇప్పటికే ఈసీను కూడా ఒక లెటర్ అయితే కోరింది.
మా మిత్ర పార్టీ అయినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ పైన అయితే మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు అయితే తీసుకునడంతో ఈసీ కూడా దీనిపైన అయితే మాత్రం ముమ్మరంగా చేపట్టి ఈ యొక్క దీని కనుక ఎవరున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఈసీ అయితే మాత్రం సున్నంగా అయితే మాత్రం దర్యాప్తు చేయాలనేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కాళేశ్వరంలో మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం చర్చలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు మధుసూదన్ రెడ్డి అయితే మాత్రం దీనిపైన అయితే ఎలాంటి స్పందించకపోవడంతో మరోవైపు టీడీపీకి బీజేపీకి జనసేనకు అనుకూలంగా ఉన్నటువంటి బొజ్జెళ్ల పైన ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన జరగడంతో పాటుగా ఈ మూడు పార్టీ కార్యకర్తలంతా కూడా ఏకమయ్యేసి కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ ప్రెస్ మీట్ లో కూడా తను తీసుకున్నటువంటి కత్తి తను ఎవరి దగ్గర అనుచరులుగా పనిచేస్తున్నారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఒక ప్రెస్ మీట్ లో అయితే చెప్పినటువంటి వైనం అయితే కనపడుతుంది. సో దీని వెనకాల కూడా వైకాపా నేతలు ఉన్నారు అనేసి కూడా ఆరోపణలు అయితే చేపడుతున్నారు. అయినప్పటికీ మధుసూదన్ రెడ్డి అయితే మాత్రం దీని మీద అయితే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందించిపోవడంతో పాటుగా దీని వెనకైతే మాత్రం వైసీపీ పార్టీ సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డి ఖచ్చితంగా ఉన్నారు. సో ఈ 3-4 రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం తను మనసులో పెట్టుకొని ఇట్లాంటి ఉద్దేశంతోనే తన మీద హత్య ప్రయత్నం చేపించారు అనేసి కూడా చేసినటువంటి పరిస్థితులు ఉంది. సో ఒకవేళ ఈ హత్య ప్రయత్నం వెనక కానీ వైసీపీ నాయకులు అయితే మాత్రం ఉండటంతో ఒకవేళ ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా మాత్రం ఇది చాలా వరకు దారితీస్తుంది అనేసి కూడా బొజ్జిల్లో అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి కూడా ఈ యొక్క మునికుమార్ అనే వ్యక్తిని మాత్రం అదుపులో తీసుకున్న తర్వాత తను ఎవరి దగ్గర అనుచరులుగా ఉంటున్నారు, ఎందుకు ఇలా చేశారు, దీని వెనక ఎవరు ఉంటున్నారు, అసలు ఈ యొక్క ప్రచారానికి అయితే మాత్రం ఎవరు పంపించారు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. సో అతను మాత్రం తనకైతే మాత్రం ఎలాంటిది తెలీదు, తను మద్యం మత్తులోనే ఇలా చేశాను అనేసి మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఆ మునుకుమార్ అనే వ్యక్తి మాత్రం పొద్దుటి నుంచి కూడా మద్యం మత్తులోనే తిరుగుతూ ఈ యొక్క ప్రచారాలకు కూడా కత్తి తీసుకొని వీరాంగం చేస్తున్నటువంటి పరిస్థితిలోనే ఆ యొక్క నెపంతోనే సెల్ఫీలు తీసుకోవడానికి కూడా బొజ్జల దగ్గరికి వచ్చారు. సో బొజ్జల మీద అయితే మాత్రం హత్య ప్రయత్నం చేయట్లేదు, అది నార్మల్ గా అయితే మాత్రం తన బొడ్డులో ఉన్నటువంటి కత్తిని మాత్రం నార్మల్ గా తీసుకొని వస్తున్నారనేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో వినిత జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వినిత కూడా దీనిపైన అయితే మండిపడింది. సో పోలీసులు అయితే మాత్రం దీనికైతే ఎలాంటిగా స్పందించకపోవడం, ఎక్కువగా కూడా రియాక్ట్ కాకపోవడంతో పాటుగా అధికార పార్టీ అయినటువంటి వైసీపీకే సపోర్ట్ చేస్తున్నారు. ఈసీ అయితే మాత్రం దీంట్లో ఖచ్చితంగా అయితే ఇన్వాల్వ్ కావాలి, ఈసీ ఇన్వాల్వ్ అయిన తర్వాతనే మాకు న్యాయం జరుగుతుంది అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. సో ఈ మొత్తానికి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి మునుకుమార్ని అయితే మాత్రం పోలీసులకు అప్పగించడం, తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని తను ఎలాంటి నెపంతో అక్కడికి వచ్చారు, ఎంతసేపు ప్రచారంలో కొనసాగిన తర్వాత బొజ్జల దగ్గరికి ఏ టైంకి వచ్చారు, ఎంతసేపు ఉన్నారు అనేది కూడా మొత్తం కూడా క్లియర్ కట్ గా అయితే మాత్రం బొజ్జలు అయితే ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి. అలాగే అదే విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇదే విధంగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా అయితే మాత్రం ఈసీ అయితే మాత్రం దీన్ని ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క చర్యను మాత్రం ఖచ్చితంగా ఖండించి ఈ యొక్క చర్యలు అయితే మాత్రం తీసుకోవాలి. దీని వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా మాత్రం చర్యలు తీసుకొని అరెస్ట్ కూడా చేపించాలి. ఒకవేళ మధుసూదన్ రెడ్డి కానీ ఖచ్చితంగా వీళ్ళ వెనకాల ఉంటే మాత్రం దాన్ని కూడా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హత వేటు వేయాలనేసి కూడా బొజ్జులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైశాలి, వాళ్ళ ప్రశ్నలు అన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయిన తర్వాత జనసేనలో ఒక పక్కన మాత్రమే మీతో ప్రచారం కోసం మీతో 2 వర్గాలు కనబడలేదు సార్. మాకు ఎందుకంటే ఏమన్నా ఒకసారి రికార్డ్ చేయి, వాళ్ళ ప్రశ్నలు